వెల్కమ్ టు శాతవాహన్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము గ్రాండ్ టెస్ట్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళకు తెలుగు మీడియంలో కండక్ట్ చేయడం జరిగినది. అలాగే ప్రతి సండే మనం గ్రాండ్ టెస్ట్ నిర్వహిస్తాము. ఇంగ్లీష్ మీడియం వేరు, తెలుగు మీడియం వేరు. మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ను మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే మేము డైలీ వైజ్ ప్రతి రోజు డైలీ టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాము. అంతేకాకుండా మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే మనము బెస్ట్ మంచి ఫుడ్డు, మంచి వెదరు, మంచి అన్ని రకాల అనుకూలంగా ఉండేటువంటి హాస్టల్ని మనం కండక్ట్ చేశాము. చాలామంది ఏంటంటే సార్ మాకు ఇంకా అడ్మిషన్స్ ఉన్నాయా, అయిపోయినాయా, అది ఇది అని అంటున్నారు. ఓకే, మనకు ఇంకా తెలుగు మీడియంకి వచ్చేసి ఒక 26 మెంబర్స్ వరకు తీసుకోవచ్చు. అలాగే ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి మనం ఇంకొక 19 మెంబర్స్ వరకు తీసుకోవచ్చు. మీరు ఎవరన్నా జాయిన్ కావాలనుకుంటే మనకు టైం కూడా, ఎందుకంటే ఆల్రెడీ 2 days అయింది క్లాసెస్ స్టార్ట్ అయ్యి. మనం ఇప్పుడు ఒకవేళ ఈ 2-3 రోజుల్లో మీరు జాయిన్ అయినా కానీ ఈ అయిపోయిన సిలబస్ను మనం కొంచెం ఫాస్ట్గా రివిజనింగ్ చేయించి మళ్ళీ మీరు ఇదే బ్యాచ్లో కంటిన్యూషన్ అయ్యేటట్టుగా మనము చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ వెడ్నెస్డే వరకు మీరు తొందరగా జాయిన్ అయితే మనము ఈ అయిపోయినటువంటి సిలబస్ను కూడా రివిజన్ చేయించడం జరుగుతుంది. మీకు ఎలాంటి నష్టం లేకుండా మనము క్లాసెస్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకు స్టడీ బాగుంటుంది, గ్రౌండ్ బాగుంటుంది. వీటితో పాటు మనకు గ్రాండ్ టెస్ట్లు కానీ, డైలీ వైజ్ టెస్టులు కానీ పర్ఫెక్ట్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా స్టూడెంట్స్కు, ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నట్టుగా మనము వాళ్ళకు హాస్టల్ కూడా బాగుండాలి. కాబట్టి మనం హాస్టల్ ఫెసిలిటీ కూడా వాళ్ళకు పర్ఫెక్ట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన తరపునే పెట్టినాం కాబట్టి మనం వాళ్ళకు మంచి ఫుడ్ ఇస్తే వాళ్ళు హెల్త్గా ఉండి ఇంకా గ్రౌండ్ స్కోర్ కూడా కానీ అన్నిటికీ పర్ఫెక్ట్ అవుతారన్న ఉద్దేశంగా మనమే అది హాస్టల్ నడిపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైనా కానీ హాస్టల్ ఫెసిలిటీ పర్ఫెక్ట్. మీరు జాయిన్ కావాలనుకున్న వాళ్ళు ఏం ఆలోచించవలసిన అవసరం లేదు, డైరెక్ట్ లగేజ్తో కూడా రావచ్చు. కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ను 100% యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ద బెస్ట్.